బాబు గారి కేసు గురించి దాదాపు 2 నెలలు అవుతుంది. క్వాష్ పిటిషన్ మీద వాదనలు పూర్తయి, కానీ ఇప్పటికీ హోల్డ్లోనే ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందా అని. బెయిల్ అయితే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది, కానీ జనవరిలో ఎప్పుడు తీర్పిస్తామని చెప్తా ఉంది. సో ఏంటి అసలు ఎంత ఆలస్యం అవడానికి? ముఖ్యంగా కోర్టు కేసులు అంటే ఎవరు వచ్చినా ఒకటేనండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబుకి ఒక రకంగా, పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా, లోకేష్ బాబు గారికి ఒక రకంగా ఉండదండి. మీరు గుర్తుపెట్టుకుంటే అయోధ్య రామ జన్మభూమి అంటే రాముడు జన్మించిన భూమి అని అర్థం. రామ జన్మభూమిలో రాముడు గుడి కట్టుకోవడానికే కొన్ని వందల సంవత్సరాలు పట్టేసిన పర్వం మీ అందరికీ తెలుసు. ఇవన్నీ సంవత్సరాలు గడిస్తేనో జన్మభూమికి తినిపొచ్చింది. అదే రకంగా 10 సంవత్సరాలు ఒక ముద్ద ఈ మెడికల్ బెయిల్లో, అదేది మామూలు రెగ్యులర్ బెయిల్లో బయటకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్ళిపోయాడంటే, అతని బెయిల్ ఇంకా క్యాన్సిల్ అవ్వలేదంటే కోర్టు ఎంత ఓపిక్గా, ఎంత ఉదార స్వభావంగా నడుస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అన్నారు, 371 కోట్లు అన్నాడు. రిమాండ్ రిపోర్ట్లో 241 కోట్లు మాత్రమే ఫండ్ మిస్ అప్రాపరేషన్ అయిందని రాస్తుంది. 241 కోట్లు ఫండ్ కనపడలేదన్నారు, కానీ అది చంద్రబాబు గారి అంటే అకౌంట్కి వెళ్ళిపోయిందా, లోకేష్ బాబు గారు ఖర్చులు వాడుకున్నారా, భువనేశ్వరమ్మ గారి పర్సులో దాచుకుందా ఎక్కడ చెప్పలా. మరి దాని గురించి ఎంక్వైరీ చేస్తామండి. ఇంత ఫండ్ పోయిందండి. ఫండ్ పోతే ఐఏఎస్ని ఐపీఎస్ని ఎత్తి పక్కన వేయాలి, కానీ వాళ్ళని వదిలేసి ఈరోజు మీరు మాత్రమే, చంద్రబాబు గారు మాత్రమే ముద్దాయిగా పెట్టి లోపలేస్తారా? ఆధారాలు తీసుకురండి అంటే 27 కోట్లు దొరికినాయి అంటండి ఆయన అకౌంట్లో. అది ఒక పార్టీ ఫండ్ అయ్యా మగడా అంటే కూడా పార్టీ ఆఫీస్కి నోటీస్ పంపించాడు. ఆ 27 కోట్లు ఎక్కడ ఎలా వచ్చిందని కొండం దవి ఎలుకను పట్టాడండి. ఆ ఎలుకను ఏం చేయాలో అర్థం కావట్లా. ఈరోజు ఆధారాలు ఇస్తే కోర్టు తీసుకోవట్లేదు. ఏమయ్యా నువ్వు ఇచ్చే ఆధారం 27 కోట్ల పార్టీ ఫండ్ ఇంకేమైనా తీసుకురంటే ఎంక్వైరీ చేస్తున్నావు అండి. జరుగుతుంది దర్యాప్తు. ఎన్ని రోజులు దర్యాప్తు? నువ్వు దర్యాప్తు చేసే వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా దర్యాప్తు చేయి, ఆధారాలు తీసుకొచ్చాక అరెస్ట్ చేయి. ఇది కదా నువ్వు చేయాల్సింది. అరెస్ట్ చేసాక ఆధారాలు తేవడం ఏంటి? ఈ కొత్త విన్యాసాలు ఏంటి అంటూ సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం, అవినీతి నిరోధక చట్టపు సవరణ ప్రకారం గవర్నర్ ఆమోదం లేనిదే ఇటువంటి కేసులు మీరు తీసుకోకూడదు. అంటే అదేదో జోగేంద్రలాగా, నేనే రాజు నేనే మంత్రిలాగా గవర్నర్ అధికారులు ఈయనే వాడతాడు, మంత్రుల అధికారాలు ఈయనే వాడతాడు, దళితుల మంత్రుల అధికారాలు ఈయనే వాడతాడు. అన్నిటికీ ఈయనేనండి మోనార్క్ అనమాట. సో ఇటువంటి హిట్లర్ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో, అమరావతి రాజధాని కట్టుకోవాల్సిన ఆవశ్యకత, పోలవరం పూర్తి చేయాలి. రాష్ట్ర భవిష్యత్తు ఆయన మీద ఆధారపడి ఉంది. ఇంకా బాబు గారు ఎంత ఆరోగ్యంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుందండి. ఖచ్చితంగా 52 రోజులు ఆయన జైల్లో ఉన్నదానికి రాష్ట్ర ప్రజలు తీయని గిఫ్ట్ ఇస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజు గారు వేసిన బిల్లుకి సుప్రీంకోర్టు కూడా నోటీసులు పంపించింది. సో అది అప్డేట్ ఏంటనేది జనాలకు ఇంకా క్లారిటీ లేని పరిస్థితి. ఏమవుతుందంటారు అసలు పరిస్థితి? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ చూస్తూ ఉంటుందండి. పావురాల గుట్టలో పడిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆయనతో మాట్లాడిద్ది. పోలవరం ఆయనతో పూర్తి చేసుకోవడం, ఈయన రిబ్బన్ కట్ చేయడం, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేయడం రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదేమో. ఎందుకంటే 75% పూర్తయి ఒక కొద్దిగా మిగిలి ఉంటే, ఈయన పూర్తి చేసి ఉంటే ఈయన రిబ్బన్ కట్ చేసేసి ఉండేవాళ్ళు. కానీ అంత గొప్ప అవకాశం నా సహచరుడైనటువంటి చంద్రబాబు నాయుడికి ఇస్తాను, కానీ ఒరే దౌర్భాగ్యుడా, నా యాక్సిడెంట్కి సంబంధించిన సిబిఐ విచారణ కూడా వేయించలేకపోయావు. ఈరోజు నిన్ను నమ్మి రాష్ట్రాన్ని నీ చేతుల్లో పెట్టినటువంటి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? తండ్రికే విశ్వాసం చూపించలేవు, తల్లిని చెల్లిని కాపాడుకోలేవు. చిన్నాయన చావుకు కారణమా? చిన్నాయన ఎలా చనిపోయినాడని రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు తెలియదా? మనకంటే తెలియదు. కానీ సో ఆత్మ తీయని గిఫ్ట్ ఇచ్చిద్దండి, జీవితంలో గుర్తుండిపోయేలాగా. పావురాల ముద్ద రిలయన్స్ ఓడు మీద అనుమానం ఉంటే ఆ రిలయన్స్ ఓడికి పత్యాపారం చేసి రాజ్యసభ సీట్లు ఇస్తావా? నన్ను చంపి కారణం అన్న అనుమానితుడికి నెత్తిన పెట్టుకుంటావా? నువ్వు నా ఆత్మకి శాంతి చేకూరుస్తున్నావా? నన్ను ఆత్మఘోషగా మిగులుస్తున్నావా అని రాష్ట్ర ప్రజలే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవితాంతం గుర్తుండిపోయేలాగా తండ్రి ఆత్మ ఆయన చెవులో ఒక చిన్న కబురు చెప్తుందిలేండి. సర్దుకొని వెళ్ళిపో, సిబిఐ కేసులో నా కొడుకున్నప్పటికీ అరెస్ట్ చేయండి అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలకి ఈరోజు గుర్తుంటుందండి. ఖచ్చితంగా మంచి గెలుపు టీడీపీ జనసేన సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల బెయిల్ మీద బయటకున్నారు కాబట్టి సర్దుకొని లోపలికి వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత ఎలక్షన్ కోడ్ ఆనవగానే వచ్చేస్తుంది. వివేకానంద రెడ్డి గారి గండ్రగొడ్డలి ఎక్కడ తప్పిపోయిందో కూడా వెతికి అప్పచెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని సిబిఐ చెప్పింది కాబట్టి సిబిఐ అడుగుతుంది పిలిపించుకొని, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఏంటి అని. సో అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఆ తల్లికి చెల్లికి న్యాయం చేయాలి. చిన్నాయన చావు కారణమైనటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలి. సునీతమ్మ ఒంటరి పోరాటంలో రాష్ట్ర ప్రజలు, టీడీపీ, జనసేన కలిసి ఆమెతో సంఘీభావం మనస్ఫూర్తిగా తెలియజేస్తుందండి.